ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు దేవుని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు పల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కాబట్టి దేవునందు భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలందు నడుస్తూ మనము దేవుని నామాన్ని మహింపరిచినట్టయితే నిజంగా మన కుటుంబము, దేవుడు ఇచ్చినటువంటి భార్య, దేవుడు మనకు దానంగా లేకపోతే బహుమానంగా ఇచ్చినటువంటి సంతానము అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని ఉంది. కాబట్టి నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి, ఆయన త్రోవలో నడవడానికి మనమందరం కూడా ప్రయాసపడతాం.